తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. లలిత అష్టోత్తర శతనామావళిలో 11 నామాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 12వ నామం వివరిస్తారా? తప్పకుండానండి. అమ్మవారిని మనం పైన కిరీటం దగ్గర నుంచి వర్ణించుకుంటూ వస్తున్నాము. ఆవిడ కిరీట వర్ణన అయింది, నుదుటి వర్ణన అయింది, నేత్ర వర్ణన అయింది. ఇప్పుడు నాసికకి అంటే ముక్కు దగ్గరికి వచ్చాం. ముక్కు దగ్గరికి శరచాంపేయ పుష్పాప నాసికాయే నమో నమః. అందమైన నామాలండి. చెప్పండి ఇంకొకసారి. శరచాంపేయ పుష్పాభ నాసికాయే నమో నమః. నాసికాయై నమో నమః. సో శరచాంపేయ పుష్పాభ నాసికాయే నమో నమః అంటే శరత్కాలంలో విరిసినటువంటి సంపెంగ పువ్వు యొక్క కాంతిలాగా ఉన్నటువంటి అమ్మవారి నాసిక అంటే ముక్కుకి నమస్కారం. నమస్కారం. శరచాంబేయ నాసిక చాంపేయ పుష్పాభ నాసికాయే నమో నమః. శరచాంపేయ పుష్పాభ నాసికాయే నమో నమః. నామం ఇదండి. అయితే ఈ అంగాంగ వర్ణన అంటారు కావ్యాల్లో. ప్రతి అంగాన్ని వర్ణిస్తూ ఉంటారు. కిరీటధారణ శిరస్సు అయింది, నుదుటి భాగం అయింది, నేత్రవర్ణన అయింది. ఇప్పుడు ముక్కుకు వచ్చాం మనం. శరత్కాలంలో వికసించేటువంటి సంపెంగ పువ్వు యొక్క సౌందర్యం భిన్నంగా ఉంటుంది. సంపెంగ పూలు చెంపక, శోక, పున్నాగ ఇవన్నీ కూడా శరత్కాలంలో బాగా వికసిస్తాయి. శరద్ ఋతువులో బాగా వికసిస్తాయి. అంటే ఆ సీజన్ వాటికి అది. అందుకని ఆ చక్కటి సంపెంగ పువ్వు ఎలా ఉందంటే అమ్మవారి ముక్కులో దాని సౌందర్యాన్ని అంతా ఇముడ్చుకుంది. అంటే మళ్ళీ మనం ఇలాగే చెప్పుకోవాలి. అమ్మవారి యొక్క నాసికా సౌందర్యం ఎంత అద్భుతంగా ఉందంటే దాంట్లో ఏదో సహస్రాంశం ఆ సంపెంగ పువ్వుకి ఇచ్చింది ఆవిడ. అదేం చేసింది, నాకు ఇంత అదృష్టం అమ్మవారు ఇచ్చింది, నేను ఆవిడ ముక్కుకు దగ్గరగా ఉంటూ ఉందామని ఆ అరవిరిసినటువంటి ఆ సంపెంగ పుష్పము అమ్మవారి ముక్కు దగ్గరికి వెళ్ళి ఓ దండం పెట్టుకున్నట్టుంది. కొంచెం అమ్మవారి యొక్క నాసికా సౌందర్యము ఆ చెంపక పుష్పానికి దగ్గరగా ఉందట. అబ్బాబ్బా, ఎంత అదృష్టవంతురాలు ఆ పువ్వు. ఆ పువ్వుకి ఇంకొకటి కూడా ఉందండి. ఆ పువ్వు యొక్క సుగంధము ఆఘ్రాణించలేరు ఎవరు కూడా. సంపెంగ పువ్వు యొక్క వాసన చాలా ఘాటుగా, సువాసన చాలా ఘాటుగా ఉంటుంది. అయితే అన్ని పువ్వులు, ఇప్పుడు మల్లె పువ్వు ఉందనుకోండి, దాని ఆహ్లాదం వేరుగా, పరిమళం వేరు. కానీ సంపెంగ పువ్వు యొక్క ఆఘ్రాణం వేరుగా ఉంటుంది. తుమ్మెదలేవి దీని జోలికి రావు. సంపెంగ పువ్వు జోలికి రావు. సంపెంగ పువ్వు జోలికి రావు అసలుకి. తుమ్మెదలు ఏవి కూడా సంపెంగ పువ్వుల దగ్గరికి రావు. అందుకని సంపెంగ పువ్వుకి చాలా కోపం వచ్చిందట. ఒక్క తుమ్మెద కూడా నా దగ్గర రాదు, మిగతా అన్ని పూల దగ్గరికి వెళ్తారని అది గట్టిగా అమ్మవారి గురించి తపస్సు చేసిందట. అసలు ఈ కథలు చూస్తేనండి మతిపోయి ఆనందం ఎలా వస్తుందంటే తన్నుకుంటూ వస్తుంది. ఒక పువ్వు కూడా అమ్మవారి గురించి తపస్సు చేసింది. ఏమిటి నాకు గతి, అన్ని పువ్వులకి చక్కగా తుమ్మెద వెళ్ళి ఆఘ్రాణిస్తుంది, నన్ను ఆఘ్రాణించే వాళ్ళే లేరా అని. అంటే అమ్మవారు నువ్వు నా నాసిక దగ్గర ఉండు అని చెప్పింది. చెంపకాసో కదే శరచాంపేయ పుష్పాభ నాసికాయే నమో నమః. అరవిరిసినటువంటి సంపెంగ పువ్వులాగా అమ్మవారి నాసిక ఉంది అన్న వర్ణనలో ఇంత కథ ఉంది వెనకాల. ఎంత అద్భుతం అండి. అసలు ముందు సంపెంగ పువ్వు అమ్మవారి గురించి తపస్సు చేయడం, అమ్మవారు అంత సులభంగా ఆమె దగ్గరికి తీసుకుంటే ఆమె ముక్కు దగ్గరికి పెట్టుకుంది ఆ పువ్వుని. ఎంత అద్భుతం. ఆవిడ ముక్కులో ఇముడ్చుకుంది ఆ సౌందర్యాన్ని. అంత చక్కటి నాసిక గల అమ్మవారు ఆ సంపెంగ పువ్వుకి ఆ వరాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి అది ఓహో ప్రతీకారం తీర్చుకుందిగా, దాని దగ్గరికి రావట్లేదని. ఆ తుమ్మెద వస్తే ఎంత, పోతే ఎంత, నేను అమ్మవారి ముక్కులాగా ఉన్నా అనుకుంది అది. అంతే. నిజమే కదా. అంతే కదా. ఒక స్థానంలోకి వెళ్ళినప్పుడు ఈ స్థానాలు, ఈ చిన్న చిన్న విషయాలన్నీ స్వల్పం వాళ్ళకి, ఈ అల్పమైన విషయాలు పట్టించుకోరు. అందుకని దాని యొక్క తపస్సు ఎంతగా ఫలించిందంటే ఆవిడ శరీరంలో ఒక భాగం అయిపోగలిగింది ఆ సంపెంగ పువ్వు. అందుకని అమ్మవారి యొక్క నాసికను ఎలా వర్ణిస్తున్నారంటే శరత్కాలంలో వికసించినటువంటి అరవిరిసిన సంపెంగ పువ్వు యొక్క కాంతిలాగా అమ్మవారి యొక్క నాసిక ఉంది.
మనం ఇలా ఎందుకు చెప్పుకోవాలంటే అమ్మవారి నాసిక మనం ఎవరైనా దర్శించలేం కదా. అమ్మో, ఆవిడ ముఖ సౌందర్యాన్ని దర్శించగలిగామంటే మనం భూలోకంలో ఎందుకుంటాము? ఆ వర్ణనింటానికి కూడా యోగం ఉండాలి. అందుకని మనకి అరవిరిసిన సంపెంగ పువ్వు అయితే కనిపిస్తుంది. ఆ అరవిరిసిన సంపెంగ చూసి ఓహో దీనిలాగా అమ్మవారి యొక్క నాసికా సౌందర్యం ఉందన్నమాట అని మనం ఊహించుకోవచ్చు. ఈ విషయము సహస్రంలో కూడా ఉంది. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నవచంపక పుష్పాభ అప్పుడే వికసించినటువంటి ఆ చంపక పుష్పం సంపెంగ పువ్వు యొక్క కాంతిలాగా ఆవిడ యొక్క నాసిక ఉండి దానికి నాసాదండం అంటే ఈ బులాకి అంటాం, ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఆ బులాకి పెట్టుకున్నటువంటి ముక్కు ఎలా ఉందంటే అప్పుడే వికసించినటువంటి ఆ యొక్క పేయ కుసుమంలాగా ఉంది, సంపెంగ పువ్వులాగా ఉంది అర్థం. అక్కడ ఆ బులాకితో ఆవిడ ప్రకాశిస్తోంది అని. ఎంత అద్భుతం! ఇదే వర్ణన సహస్రంలో కూడా ఉంది మనకి. ఇంకొకటి, ఈ అమ్మవారు రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయే నమో నమః మొదటి నామంలోనే చెప్పాం. అమ్మవారు పర్వత పుత్రిక కనుక, అవునండి, ఆ తెల్లటి మంచులోంచి అంటే హిమవంతుడు మంచు పర్వతం రూపంలో ఉన్నాడు. ఆవిడ అతనికి జన్మించినటువంటి పుత్రిక అమ్మవారు. అవునండి, ఆవిడ ఈ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఈ యొక్క సంపెంగ పువ్వు యొక్క సౌందర్యాన్ని ఆవిడ ముక్కులో కొంతవరకు ఇముడ్చుకోగలిగింది. అంటే కొంత సౌందర్యాన్ని దానికి ఇచ్చి ఆ నాసిక దగ్గర దాన్ని గ్రహించగలిగింది. ఇప్పుడు దీన్ని కవులు ఎలా వర్ణిస్తారంటే, ఒక చక్కటి వెండి పళ్ళెంలో ఇన్ని మరకతాలు పోసినట్టుగా ఉందట అమ్మవారిని చూస్తే. ఎంత అద్భుతమైన కవి వర్ణనో చూడండి. ఒక వెండి పళ్ళెంలో ఆకుపచ్చని మరకతాలు పోస్తే ఎలా భాషిస్తూ ఉంటుందో ఆ వెండి పళ్ళెము, అమ్మవారి యొక్క ఆ సౌందర్యమూర్తి కదా ఆవిడ, సువర్ణమూర్తి కదా. ఆ సువర్ణమూర్తిత్వంలో పచ్చటి పసిమి, ఆ పసిమిలో ఈ ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి సంపెంగ పువ్వు ముక్కు ఎలా ఉందంటే ఒక చక్కటి బంగారు పళ్ళెం అనుకోండి, లేకపోతే వెండి పళ్ళెం అనుకోండి, దాంట్లో ఎన్ని మరకతాలు పోసాయా అన్నట్టుగా ఉందట. అంత అద్భుతమైన వర్ణనలు కవులే అంటే అమ్మవారు తెల్లగా మెరిసిపోతూ ఉంది అంటే వెండి పళ్ళెం అనుకోవచ్చు. అయితే ఆవిడ లోహకాంతే, బంగారపు వర్ణంలో ఒకసారి ఉంటుంది, అరుణ వర్ణంలో ఒకసారి ఉంటుంది, తెల్లటి వెండి, తెల్లటి తెలుపు, మంచు పుత్రిక ఇంద్రధనుసులాగా అన్ని వర్ణాలు ఆవిడవే. అందుకని మంచు పర్వత పుత్రిక కనుక తెల్లగా వెండిలాగా మెరిసిపోతూ ఉంటుంది. సో తెల్లటి వెండిలో మరకతాలు పోస్తే ఏ విధంగా ఆ వెండి పళ్ళెం మెరుస్తూ ఉంటుందో, అమ్మవారి యొక్క నాసికలో స్థానం సంపాదించినటువంటి ఈ సంపెంగ పువ్వు కూడా అలా మెరుస్తూ ఉండి అమ్మవారి నాసికలో ఒక సౌందర్య భాగంగా స్థానం సంపాదించుకోగలిగిందట. అందుకని శరశ్చాంపేయ పుష్పాభ నాసికాయే నమో నమః. ఆవిడ యొక్క నాసికా సౌందర్యాన్ని వర్ణించుకుంటూ ఒక నమస్కారం చేసుకున్న చాలు, భక్తులందరి జన్మలు కూడా పునీతమైపోతాయి. శ్రీమాత్రే నమః.